హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో తీసుకోవాలా లేక ఆఫ్లైన్లో తీసుకోవాలా? ఎవరు ఆన్లైన్లో తీసుకోవాలి, ఎవరు ఆఫ్లైన్లో తీసుకోవాలి? నేను పర్సనల్గా ఏది రికమెండ్ చేస్తాను? కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎవరికైనా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత కట్టాలి, ఎంత కవరేజ్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఇలాంటివన్నీ చూడరు. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఎంత తొందరగా వస్తుంది, ఎవరు మాకు సాయం చేస్తారు, ఏ పాలసీ అయితే మంచి సర్వీస్ దొరుకుతుంది అనేది చూస్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లెయిమ్ సపోర్ట్. నేను 17 సంవత్సరాల క్రితం ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాను. అప్పుడు నేను గుజరాత్ లో పనిచేస్తున్నాను. అందులోనే ఉండే ఒక కొలీగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. అతడి దగ్గర నేను పాలసీ తీసుకోవడం జరిగింది. ఆ పాలసీ తీసుకున్న తర్వాత నేను ఎన్నో స్టేట్స్, సిటీస్ తిరిగాను. చివరికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. పాలసీ ప్రీమియమ్స్ అని అప్పటి నుండి రెగ్యులర్ గా కడుతున్నాను. ఇప్పుడు నాకేమైనా జరిగితే క్లెయిమ్ సపోర్ట్ ఎవరిస్తారు? ఆ ఏజెంట్ నెంబర్ మా దగ్గర లేదు, అతడు ఇక్కడికి రాలేడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మా దగ్గర ఉన్న మార్గం పాలసీ డాక్యుమెంట్ లో ఆ బ్రాంచ్ అడ్రస్ ఉంటుంది, అది కనుక్కొని వెళ్ళాలి. లక్కీగా 4 సంవత్సరాల క్రితమే నేను బ్రాంచ్ అడ్రస్ కూడా మార్చుకున్నాను హైదరాబాద్ కి, కాబట్టి ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాం. నేను గుజరాత్ లో జాబ్ చేసిన తర్వాత చెన్నైకి షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడే నేను ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది. మా ఇంటి ఓనర్ తెలిసిన మేడం ఒకరు ఆ పాలసీని చేయడం జరిగింది. అప్పటి నుండి అంటే దాదాపు 15 సంవత్సరాల నుండి నేను ఆ పాలసీని రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. అంతేకాదు 7-8 సార్లు 7-8 సిటీల్లో నేను హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేయడం జరిగింది. అయితే ఏ క్లెయిమ్ విషయంలో కూడా ఏజెంట్ హెల్ప్ చేయలేదు. ఇక్కడ ఏజెంట్ తప్పని కాదు, ఏజెంట్ ఉండేది చెన్నైలో. మేము అహ్మదాబాద్ లో, నాసిక్ లో క్లెయిమ్ చేస్తే అక్కడ నుండి సపోర్ట్ ఎలా ఇస్తారు? అందుకని ఏదైనా ట్రీట్మెంట్ కు ప్లాన్ చేసుకున్నప్పుడు హెల్త్ కార్డు పైన ఉన్న నెంబర్ కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం. ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు ఈ 2 విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు ఏం అర్థమై ఉంటుంది? మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాదు. మీరు ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉంటే రాబోయే 40-50 సంవత్సరాలు మీరు ప్రీమియం కట్టబోతున్నారు. మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ ను ఆఫ్లైన్ లో తీసుకున్నారు అనుకోండి, అంటే ఏజెంట్ గానీ తెలిసిన వ్యక్తి వద్ద గానీ తీసుకున్నారు అనుకోండి, అతను మీకు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇవ్వగలడు అనేది ఆలోచించండి. మీరు ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా, ఎక్కడ షిఫ్ట్ అయినా అతను మీకు సర్వీస్ ఇవ్వగలడా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. అతను మీ ఫ్యామిలీ మెంబర్ అయితే తప్ప మిమ్మల్ని అంటి పెట్టుకొని అన్ని సంవత్సరాలు సర్వీస్ ఇవ్వలేడు. లేదా మీరు ఆ ఏజెంట్ రాబోయే 40 సంవత్సరాలు ఒకే చోట ఒకే ప్లేస్ లో ఉండబోతున్నారు అనుకోండి, అప్పుడు అతను మీకు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి అలా లాంగ్ టర్మ్ లో సర్వీస్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఏజెంట్ దొరకలేనప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటే మాత్రం ఉపయోగం ఏంటి అనేది చాలా మందికి వచ్చే నెక్స్ట్ డౌట్. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆన్లైన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలంటే మొదట మీకు గుర్తొచ్చేది పాలసీ బజార్. మీరు దాని ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నారు అనుకోండి, పాలసీ తీసుకోగానే మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అసైన్ చేస్తారు. అయితే మనం ఇక్కడ క్లెయిమ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది. 30 నిమిషాల్లో క్లెయిమ్ సపోర్ట్ దొరుకుతుంది. అంటే మీరు ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా పాలసీ బజార్ సర్వీస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక్కసారి మీకు క్లెయిమ్ సపోర్ట్ పై అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే నాకు సరైన పాలసీ, సరైన ప్రీమియం ఉన్న పాలసీ ఆన్లైన్ లో దొరుకుతుందా లేక ఆఫ్లైన్ లో దొరుకుతుందా? ఈ మధ్య మా బంధువు ఒకైనా కాల్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను, ఏది తీసుకుని అడిగాడు. నేను అతడికి ఫోన్ లో గైడెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు నాకు ఒక వాట్సాప్ డాక్యుమెంట్ పెట్టాడు. అదొక 5-6 పేర్లు ఉంటుంది. ఆ తర్వాత కాల్ కూడా చేశాడు. అతని ఫ్రెండ్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక పాలసీ సజెస్ట్ చేశాడు. దాంట్లో ఎన్ని సంవత్సరాలు కడితే చివరిలో ఎంత వస్తుంది అనేది ఆ డాక్యుమెంట్. స్థూలంగా చెప్పాలంటే 25 లక్షల పాలసీకి అతడు సంవత్సరానికి 1,20,000 ప్రీమియం కట్టాలి. అది ఎండోమెంట్ పాలసీ. నేను అతనికి సజెస్ట్ చేసింది మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఆ ఏజెంట్ చెప్పేది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కట్టిన డబ్బులు తిరిగి రావు కాబట్టి నేను ఈ పాలసీని సజెస్ట్ చేశాను అని చెప్పాడు. మా బంధువుది కూడా ఇప్పుడు అదే ఆలోచన, కట్టిన డబ్బులు తిరిగి రావు కాబట్టి ఇదే పాలసీ బెటర్ ఏమోనని. అయితే ఆ ఏజెంట్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను మా బంధువుకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎంత ప్రీమియం అవుతుంది అని నేను పాలసీ బార్ వెబ్సైట్ లో చూపించడం జరిగింది. దాని ప్రకారం అతడు సంవత్సరానికి 32,000 కట్టాలి. అది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి కట్టిన ప్రీమియమ్స్ తిరిగి రావు. ఇక్కడే మా బంధువుకి వచ్చిన అసలు సమస్య. అప్పుడు నేనేం చేశానంటే అతడు ఎలాగో సంవత్సరానికి 1,20,000 ప్రీమియం కట్టడానికి రెడీ అయిపోయాడు కాబట్టి 32,000 కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేయమని చెప్పాను. అలా చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో కూడా చూపించాను. మొత్తం కలిసి ఎండోమెంట్ పాలసీ కంటే ఎక్కువగానే అమౌంట్ వచ్చింది. అతడు టర్మ్ ఇన్సూరెన్స్ 60 సంవత్సరాల వరకు, ఎస్ఐపి కూడా 60 సంవత్సరాల వరకు కడితే ఆ లెక్క మొత్తం మరొక వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే అందరు ఏజెంట్స్ ఇలా ఉంటారని కాదు. ఇప్పుడు చాలా మంది ఏజెంట్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే కమిషన్స్ అవి పక్కన పెట్టేసి. అయినా కూడా ఆఫ్లైన్ లో
ఇన్సూరెన్స్ తీసుకుంటే వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏ కంపెనీ ఏజెంట్ ఆ కంపెనీ పాలసీని సజెస్ట్ చేస్తాడు, వేరే కంపెనీవి చేయరు. సపోజ్ ఏబిసి కంపెనీ యొక్క ఏజెంట్ కు XYZ కంపెనీ యొక్క పాలసీ గురించి తెలియదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా రెండింటిలోనూ ఇదే ప్రాబ్లం. ఒక కంపెనీ ఏజెంట్ ఒక కంపెనీకి పనిచేస్తాడు కాబట్టి వేరే కంపెనీ పాలసీల గురించి ఐడియా ఉండదు. ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, క్లెయిమ్ పేమెంట్ సెటిల్మెంట్ రేషియో ఇలాంటివన్నీ చూడాలంటే వారి దగ్గర డేటా అనేది ఉండదు. కానీ మనం ఆన్లైన్ లో పాలసీ తీసుకుంటే అదొక సూపర్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఎన్నో కంపెనీలు అందులో లిస్ట్ అయి ఉంటాయి. కంపెనీ సంగతి కూడా కాసేపు పక్కన పెట్టండి. మనిషికి ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి వేరుగా ఉంటాయి. అంటే కొంతమందికి చిన్న వయసు, కొంతమందికి పెద్ద వయసు, కొంతమందికి ఇంతకు ముందు ఏవైనా వ్యాధులు ఉండవచ్చు, కొంతమందికి పేరెంట్స్ ఉండవచ్చు, కొంతమంది విలేజ్ లో ఉంటారు, కొంతమంది సిటీస్ లో ఉంటారు. ఇలా చూసుకుంటూ పోతే సర్వరోగ నివారణ లాగా ఒకే కంపెనీ ఇన్సూరెన్స్, ఒకే టైప్ ఇన్సూరెన్స్ అందరికీ ఒకేలాగా ఉండదు. మనం పాలసీ బజార్ సైట్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో కంపెనీలు, ఎన్నో పాలసీలు కనిపిస్తాయి. మీకు వాటి గురించి అర్థం కాలేదనుకోండి, మీరు మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి అందులో కాల్ బ్యాక్ అనే ఆప్షన్ ఇచ్చుకుంటే వారే మీకు కాల్ చేస్తారు. అవసరం అనుకుంటే మీ దగ్గరకు వచ్చి మీకు ఏది సూటబుల్ పాలసీ అనేది చెప్తారు, మీతో ఆ పాలసీ చేయిస్తారు. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఆన్లైన్ లో పాలసీకి, ఆఫ్లైన్ లో పాలసీకి ప్రీమియం లో ఏమైనా తేడా ఉంటుందా లేదా. ఒకసారి మీరు ఇన్సూరెన్స్ విషయాన్ని పక్కన పెడితే మీరు ఏవైనా వస్తువుల్ని డైరెక్ట్ గా కంపెనీ వద్దనే కొన్నారనుకోండి, మీకు మంచి డిస్కౌంట్లు దొరుకుతాయి. ఎందుకంటే మధ్యవర్తులు, ఏజెంట్లు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అనేవారు ఉండరు. ఇదే విషయం ఇన్సూరెన్స్ విషయంలో కూడా అప్లై అవుతుంది. పాలసీ బజార్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి అందులో రకరకాల కంపెనీలు, రకరకాల పాలసీలు డైరెక్ట్ గా లిస్ట్ అయి ఉంటాయి. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళి మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవడమే. అయితే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మాకు ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది తెలియదు, ఆన్లైన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవడం అంత కష్టంగా ఉండదు, కేవలం మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, వారే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అవసరం అనుకుంటే వారే మీ దగ్గరకు వచ్చి ఫామ్ కూడా ఫిల్అప్ చేస్తారు. అలా చేసినా కూడా మీకు ఆన్లైన్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత ఉంటుందంటే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఆన్లైన్ డిస్కౌంట్ అనేది 10% దాకా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆన్లైన్ డిస్కౌంట్ అనేది 25% దాకా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఇష్యూస్ అన్ని కూడా కంటికి ఆల్రెడీ కనిపించేవి, కానీ కంటికి కనిపించే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఉన్న ఈ బిజీ లైఫ్ లో కొన్ని పనులు ఆటోమేషన్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైన అవసరం. మీరు ఒక హెల్త్ పాలసీ, టర్మ్ పాలసీ ఆన్లైన్ లో తీసుకున్నారు, మీరు ఆ ప్రీమియమ్స్ ని టైం టు టైం కట్టాలంటే మీకు ఆ రిమైండర్స్ కూడా టైం టు టైం రావాల్సి ఉంటుంది. అలాగే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అవన్నీ రెన్యూ చేసుకోవాలన్నా, ఇప్పుడున్న టర్మ్ పాలసీ, హెల్త్ పాలసీ ట్రాకింగ్ చేసుకోవాలన్నా, ఏజెంట్ లేనప్పుడు ఆన్లైన్ లో క్లెయిమ్స్ చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం వల్ల ప్రాక్టికల్ గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ కోసం అప్లికేషన్ నింపేటప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్, అడ్రస్ లో తప్పులవి జరుగుతుంటాయి. అలాగే కేవైసీ ప్రాసెస్ కూడా బాగా టైం తీసుకుంటూ ఉంటుంది. ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం వల్ల ఇది ఈజీగా జరిగిపోతుంది. నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ లో నా పేరు శ్రీనివాస్ అంటే SRINIVS కు బదులుగా SHRINIWS అని వచ్చింది. ఆఫ్లైన్ లో తీసుకోవడం వల్ల ఇలాంటి తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనం పర్సనల్ గా చెక్ చేసుకోలేం కాబట్టి. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న పాలసీ మిస్ అయింది అనుకోండి, లేదా కాలిపోయింది, చినిగిపోయింది అనుకోండి, దానికి డూప్లికేట్ కాపీ పొందడం ఆఫ్లైన్ లో కంటే ఆన్లైన్ లోనే చాలా ఈజీ. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్ కాపీ ముందే ఉంటుంది కాబట్టి. ఓవరాల్ గా చూస్తే మనకు ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా కావచ్చు. మరి ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనకు మొదట గుర్తొచ్చేది పాలసీ బజార్. కాబట్టి మీరు ఇప్పుడు ఆన్లైన్ లో పాలసీ తీసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.